సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. కేసీఆర్ అధ్యక్షతలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరు కానున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు కేకే, ఎంపీ నామ నాగేశ్వరరావు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో అనుసరించాల్సిన వ్యూహాలపైన, పార్టీ వైఖరిపైన చర్చించనున్నారు. ఇక పార్లమెంట్లో కీలక బిల్లులు సహా ఇతర అంశాల్లో లేవనెత్తాల్సిన విషయాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఈ సమావేశం సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాజు, డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 31 నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, లోక్సభ సభ్యులతోటి కేసీఆర్ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి కేసీఆర్ మొదటిసారిగా తన గాయం తర్వాత హాజరవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరోవైపు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. మొత్తం ఈ పార్లమెంటరీ బోర్డుకు సంబంధించిన సమావేశాల్లో ప్రధానంగా రాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాలు చివరి పార్లమెంట్ సమావేశాలు అని చెప్పేసి తెలుస్తున్న నేపథ్యంలో ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ షెడ్యూల్ లోపే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, నిధులు కావచ్చు, వనరులు కావచ్చు, వాటికి సంబంధించి ఖచ్చితంగా నిలదీయాలి అని చెప్పేసేటువంటి ఆలోచన కూడా బీఆర్ఎస్ పార్టీ చేయాలని చెప్పేసి ఎంపీలు తమ ప్రాధాన్యతని గుర్తించి పనిచేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో పార్లమెంటరీ సమావేశం ఎర్రబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సాగుతున్నటువంటి నేపథ్యంలో అటు కేసీఆర్ గాయం తర్వాత దాదాపు డిసెంబర్ 7న గాయపడ్డటువంటి కేసీఆర్ మొదటిసారిగా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందుబాటులోకి రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన వ్యూహాన్ని కూడా ఖరారు చేయబోతున్నారు. నెక్స్ట్ పార్లమెంటు సభ్యుల యొక్క పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ యొక్క అవసరాన్ని గుర్తించే విధంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీలు, విస్మరించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తు చేసే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.